హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంత నల్లగా మారిన రాగి, ఇత్తడి పూజా సామాగ్రి అయినా సరే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉండే రెండే 2 పదార్థాలతోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 10, 15 రోజుల వరకు మెరుపు అనేది తగ్గదు. వచ్చేది మనకి శ్రావణ మాసం కాబట్టి మనం పూజా సామాన్లు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండీ! లోపల పెట్టిన సామాగ్రి అంతా కూడా మనం ఇప్పుడు తీయవలసొస్తుంది కదా! అలాంటివి రోజు తోమే పని లేకుండా ఈజీగా ఒకసారి తోముకుని వారం రోజుల వరకు కడిగేసి పెట్టేసుకోవచ్చు. అంత మెరుపు అనేది తగ్గదనమాట. ముందుగా ఏకాత్రులుంటాయి చూడండి. అవి మనం బియ్యం పిండితో గాని, చపాతీ పిండితో గాని ఇలా రబ్ చేసినట్లయితే గనక జిడ్డంతా పోతుంది. ఆవనే జిడ్డు మనకి త్వరగా పోదు కదా! 2, 3 సార్లు రుద్ది తోమితే గాని పోదు. అలా కాకుండా ఒకసారి ఇలా చేసినట్లయితే గనక మొత్తం జిడ్డు అంతా పోతుంది. తర్వాత దీపారాధన ముద్దులంతా జిడ్డంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే గనక తర్వాత కొంచెం చింతపండు, సాల్ట్ తీసుకొని చింతపండు కొంచెం మెత్తగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని. తర్వాత కొద్దిగా సాల్ట్ అంటించుకొని సామాన్లన్నీ తోమేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు కదా! వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక సీక్రెట్ పదార్థంతోటి మనం ఇంట్లో ఉండే వాటితోటే చూడండి ఇలా తోమేసిన తర్వాత ఒకసారి కడిగేసుకొని రెండోసారి ఏం అప్లై చేయాలంటే కనుక దీనికి ఇదిగోండి ఇదే సీక్రెట్ పదార్థం. మనం గుమ్మంలో ముగ్గు పెట్టుకునే రాతి ముగ్గు. దీంతో గనుక తర్వాత రెండోసారి క్లీన్ చేస్తే అసలు మెరుపనేది తగ్గదు. ఒక స్క్రబ్బర్ తీసుకొని రెండోసారి రబ్ చేసినట్లయితే మామూలుగానే రబ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ చింతపండు, ఉప్పుకే తెల్లగొచ్చేస్తుంది వెంటనే రుద్దక్కర్లేదు. ఈ ముగ్గు పెట్టి తోముకుంటే కనుక ఎంత మెరిసిపోతూ వచ్చేస్తాయో సామాన్లన్నీ చూడండి తెలుస్తుంది కదా! అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళు ముగ్గులయ్యి పెట్టుకోం కదా! ఈ ముగ్గు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారు కదా! ఒక రూ. 50 ముగ్గు తీసుకుంటే మనకి చాలా రోజులొచ్చేస్తుంది. చాలా ఎక్కువ ముగ్గు కూడా వస్తుంది. ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి రోజు అమ్మడానికి వస్తుంది కదా బయట తీసుకోవచ్చు అలాగా. లేదా మీరు ఒకసారే 2 సార్లు తోమే పని లేకుండా ఉత్తి చింతపండు తీసుకొని అంత టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే గనక చింతపండు ఉప్పు వేయకుండా చింతపండు రాతి ముగ్గుతో కలిపి తోమేసుకోవచ్చు ఈ విధంగా. ఇలా కూడా తెల్లగానే వచ్చేస్తాయి. 2 రకాలుగా కూడా తోముకోవచ్చు. అంటే ఇదైతే కొంచెం టైం పడుతుంది. మనం సాల్ట్ వేసేసరికి ఎక్కువ మెరుపు వచ్చేస్తుంది కదా! తర్వాత మనం ఈ ముగ్గు పెట్టినట్టయితే గనక ఇంక మెరుపు పోకుండా ఉంటుంది. అన్నీ శుభ్రంగా ఇలా తోమేసుకుని వాటర్‌లో క్లీన్ చేసేసుకున్న తర్వాత అలానే ఉంచేయకుండా వీటిని ఏం చేయాలంటే గనక ఎక్కువ మెరుపు పోకుండా ఎక్కువ రోజులు మచ్చలు పడకుండా ఉండాలంటే గనక చూడండి ఎంత నల్లగా ఉండి తెల్లగా మెరుస్తూ వచ్చేసినాయో. ముందు చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి. అప్పుడు మచ్చలు పడవు, నల్లగా అవ్వకుండా ఉంటాయి. చూడండి ఇది హారతి ఇచ్చే ఏకాత్రి కూడా ఎంత నల్లగా అయిపోయింది, తెల్లగా మెరుస్తూ వచ్చేసింది. అన్నిటిని కూడా మనం క్లాత్‌తో తుడుచుకుంటే గనక నీట్‌గా ఉంటాయన్నమాట. మచ్చలు పడవు. మరి వీడియో నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.